నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజం లాక్డౌన్ సందర్భంగా మరి ఈరోజు మనకు కూరగాయలు మరియు నిత్యావసర వస్తువులు పంచిన కంటోన్మెంట్ అమరజ్యోతి కాలనీలో మనకు బీజేపీ హైదరాబాద్ యువమోర్చా మరి వినయ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. లాక్డౌన్ ప్రకటించి 45 రోజులు అవుతుంది. మోడీ పిలుపు మేరకు మరి అక్కడక్కడ కూడా బీజేపీ బాగానే ముందుకెళ్తుంది. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? ఇంకా ఈరోజు మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రోజైతే లాక్డౌన్ని ప్రారంభించారో, వారు ఏదైతే పిలుపునిచ్చారో, ఎవరైనా సరే పేదలు ఆకలి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలిపించారో ప్రతి పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫీడ్ ది నీడీ అనే భాగంలో అందరికీ కూడా వారు ఆకలి లేకుండా వారికి వస్తువులు కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, అదే రకంగా టిఫిన్స్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, ఈ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి డివిజన్ లెవెల్ వరకు కూడా అన్ని నియోజకవర్గంలో మా కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు తోచింది వాళ్ళు ఈరోజు ఈ సహాయ కార్యక్రమంలో ప్రాణాలైనా లెక్క చేయకుండా, ఎందుకంటే మనకు వస్తుందో లేదో అని కొంతమంది రావడం, కొంతమంది బయటికి రాకపోవడం అన్నీ ఉన్నాయి. కానీ ఒక సైనికుల్లా ఒక భారతదేశం ధర్మం కోసం ఉన్న పార్టీ అంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లాక్డౌన్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే చప్పట్లు కొట్టాలని, తర్వాత దీపం ముట్టియాలని మోడీ గారు పిలిపించారు. కానీ కొన్ని పార్టీల వాళ్ళు అయితేనేమి, కొంతమంది విపక్షాలు అయితేనేమి వీళ్ళందరూ కూడా కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇదేంటి చప్పట్లు కొట్టడం అన్నట్టుగా. దీనిపైన మీ స్పందన ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలవాలి, ఒక భారతదేశ ప్రధాని పిలిపించిండంటే ఆయన ఈ దేశాని కోసం, అంటే ఆయన ఏదో దీని ఆధారంగా తీసుకుని ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఇవాళ ఈ లాక్డౌన్ వాళ్ళ సందర్భంలో ఉంటే మాత్రం దీని రూపం ఇంకా వేరే తీరంగా ఉంటుంది. కానీ ఇలా ప్రపంచంలో మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ఇవాళ ప్రియతమ నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలు కానివ్వండి, వారు చేపట్టిన జాగ్రత్తలు కానివ్వండి అన్నీ పాటించి ఇవాళ వరల్డ్లో నంబర్ 1 అంటే ఏదైతే ఈ కరోనా కేసులు తగ్గింపు ఉన్నాయంటే ఒక ప్రపంచంలో మొత్తం తీసుకుంటే కూడా క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇవాళ భారతదేశంలోనే ఈ కేసులు తక్కువ ఉన్నాయి. కాబట్టి నేను వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నా. ఎందుకంటే ఒక ప్రధాని పిలిపించినప్పుడు మనం పార్టీలకు అతీతంగా, అంటే ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదు, దేశం ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలైనా అర్పించే ఒక ప్రతి సైనికులకి మనం ఏదైతే ఈ కోవిడ్ని దాని విరుగుడు పోవాలంటే ఆ ఉద్దేశంతోనే ప్రధాని పిలిపించారు తప్ప ఏదో ప్రధాని కోసం చప్పట్లు కొట్టమని చెప్పి కానీ, లేకపోతే ప్రధానికి కోసం చేయమని చెప్పలే. అంటే ఎవరైతే ఈ సేవలో పాల్గొన్న డాక్టర్లు కానివ్వండి, ఎవరైతే ఈ సేవలో పాల్గొన్న పోలీసులు కానివ్వండి, ఏదైతే ఈ జిహెచ్ఎంసీ వర్కర్స్ కానీ వారందరికీ కూడా సంఘీభావం తెలపడానికి కోసమే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పిలుపునిచ్చారు. కానీ కొంతమంది దాన్ని వేరే రకంగా అనుకుంటే అది వారి విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. ఢిల్లీ నుంచి జమైతే మర్కజ్ నుంచి వచ్చిన వాళ్ళే వ్యాప్తి చేశారని బీజేపీలో ఉన్న ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఇది తప్పు అని అంటారు. నిజమేనా? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ప్రజలందరూ కూడా ఇవాళ దేశంలో ప్రజలందరూ గమనిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జామీన్ కేసులు లేనప్పుడు కేసులు ఏ రకంగా ఉన్నాయి, వారు ఢిల్లీకి వెళ్ళొచ్చినాక ఏదైతే కేసులు ముఖ్యంగా మన తెలంగాణలో చూస్తే కరీంనగర్లో మొట్టమొదటిగా బయటకు వచ్చినాయి. కానీ మన ఏదైతే సీఎం గారు ఉన్నారో వారు ఎంత జాగ్రత్త తీసుకున్నారో మీ అందరికి తెలుసు. వారు ఇలా జాగ్రత్తగా ఇలా తీసుకుంటే ఇంకా ఈ కేసులు అనేది ఇంకా తగ్గుముఖం అవుతుండే. కానీ ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, తెలంగాణలో కానీ భారతదేశంలో మొత్తం ఈ మార్కెజ్ వెళ్ళొచ్చిన వాళ్ళు సంఖ్య ఇంకా కూడా చాలామంది ఈ టెస్టులు తీసుకోకుండా ఇంకా ఇంట్లోనే ఉంటారు. కాబట్టి మేము ఇప్పటికైనా ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటున్న ఇది వాస్తవము. ఎందుకంటే మీరు ఇప్పటికైనా బయటికి వచ్చి మీ అంతా మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ టెస్టులు చేయించుకుంటే మీకు మంచిది, మీ ఎంబడి ఉన్న ఇంట్లో వాళ్ళకు కూడా మంచిది. ఇది ఒక మతానికి సంబంధించిన ఉద్దేశం ఈ భారతీయ జనతా పార్టీ ఆలోచన కాదు. ప్రజల కోసం, ఎంబడి ఉన్న వాళ్ళ కోసం, మేము అనేది మీ ఇంట్లో వాళ్ళ కోసం సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతోనే మీరు ముందుకు రామంటున్నాము. అందుకే మీకు చెప్తున్నాం తప్ప మీరు ఇంకా దాన్ని అంటే ఈ ఎంఐఎం పార్టీ దాన్ని ఒక మత సంఘం కలిపి అసదుద్దీన్ ఓవైసీ వేరే రకంగా దాన్ని చేయాలనుకుంటున్నాం. మాత్రం భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక సెక్యులరిజం పార్టీ. మేమందరం కూడా ఈ దేశంలో హిందూ అన్ని కులాలు కూడా ఏకంగా ఉండాలనే ఒక మేరకే ఇవాళ ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఈరోజు అదే రకంగా అందరికీ కూడా సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతసేపు నా బీజేపీ వాళ్ళు ఓల్డ్ సిటీలో మరి ఈ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ నియమాలు పాటించట్లేదని చెప్తున్నారు కదా, అందులో ప్రూఫ్ ఉందా? నిజమా? నిరూపిస్తారా అని సవాల్ విసురుతున్నారు. 100% మేము ఎంఐఎం పార్టీకి మేము సవాల్ విసురుతున్నాము. మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా రావచ్చు.
ఇవాళ మీ మీడియా వాళ్ళే ఎన్నో ఛానల్లో చూపిస్తున్నారు. అసలు లాక్డౌన్ అనేది లేదే లేదు ఓల్డ్ సిటీలో. అందరూ కూడా ఏదైతే మొన్న ఏదో కొంచెం సడలింపు ఇచ్చారో కొన్ని ఏదైతే కేంద్రం గైడ్లైన్స్కి, దానికంటే ముందు ఏదైతే రంజాన్ మాసం మొదలైందో అది మొదలైన వెంటనే ఎక్కడైతే అక్కడ అన్నీ అంటే ట్రాఫిక్లో కానివ్వండి, షాపులు కానివ్వండి, అన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు పాటించకుండా అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. టీవీలో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఇక దీని మించి ఇంకేం ఉదాహరణ కావాలి మీకు? అయితే ఈ చాలామంది నాయకులు బయటకు వచ్చి సరుకులు పంచుతున్నారు, కానీ ఎంఐఎం వాళ్ళు చాలామంది రాలేదంటారు, నిజమేనా? ఇది 100% వాస్తవము. వాళ్ళకు ఓన్లీ ఓల్డ్ సిటీలో ఏదైతే ఈ పేద వర్గాల ముస్లిమ్స్ ఉన్నారో వారు ఓన్లీ ఎలక్షన్ల వరకే వాళ్ళకి పరిమితం తప్ప ఉట్టప్పుడు వాళ్ళని వాళ్ళని ఆదుకునే నాదుడే లేడు. ఇలా మీరు చూడండి, ఓల్డ్ సిటీలో ఒక్క ఎంఐఎం కార్యకర్త, వార్డు మెంబర్ కానీ డివిజన్ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా, ఒక కార్పొరేటర్ కూడా ఎక్కడ కనిపించే వారికి లేవు. కానీ ఉల్టా వీళ్ళు సేవ చేయకుండా ఏదైతే మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడైతే చేస్తున్నారో సేవా కార్యక్రమం, అక్కడ వచ్చి ఉల్టా మా మీద నిందలు వేస్తారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ముందొచ్చి ఏ ఒక్క రోజు కూడా ఒక చూపియండి మీరు, ఒక అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, ఈ ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడున్నారు? నేను ఇలా ఎంఐఎం పార్టీని ప్రశ్నిస్తున్నా. అసలు మీకు రాబోయే రోజుల్లో మీకు నైతిక హక్కు లేదు మీకు రోడ్డు అడగడానికి. మీరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్కటి నాయకుడు కనిపించిందా? ఇవాళ ప్రజల్లో ఉన్నది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రంజాన్ పురస్కరించుకొని ఈ మద్యం షాపులు ఓపెన్ చేయడం వల్ల కొంచెం కట్టుదిట్ట తప్పుతారేమో అన్న విధంగా రిలీజ్ చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఇది 100% వాస్తవం. ఇలా ఏదో కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్లో మద్యం షాపులు తెరవాలని చెప్పి వాళ్ళు ఇచ్చారు, దాన్ని వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంట. ఇక కేంద్ర ప్రభుత్వం ఎన్నో గైడ్లైన్స్ ఇచ్చారు, అన్నీ కూడా మీరు రాష్ట్రానికి అధికారాలు ఇచ్చారు తప్ప మేము కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీరే మద్యం షాపులు తీయాలని చెప్పి మాత్రం ఎక్కడ చెప్పలేదు. వీరు ఏదైతే ఖజానా నింపుకోవడానికి కోసము, అదే రకంగా ఈ ఎంఐఎం పార్టీకి తొత్తుగా ఉండడానికి కోసమే ఇలా వీరు మద్యం అమ్మకాలు ఇలా చూస్తున్నారు. మేము భారతీయ జనతా పార్టీ నుంచి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే ఏదైతే ఈ చర్య తీసుకున్నారో దాన్ని వెంటనే ఆపేయాలి. ఎందుకంటే మద్యం ఓపెన్ అయిన ఒక్క రోజుకే ఎన్నో కేసులు ఇవ్వాలి. ఒకరు భార్యను కొట్టడము, ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు మద్యాన్ని మీరు ప్రారంభించారు అంటే ఎందుకు? వీరు ఇచ్చిన డబ్బులు 1500 ఏదైతే ఈ 1500 ఇచ్చారో అవి మళ్ళీ ప్రభుత్వ ఖజానాలకు రావాలనే ఉద్దేశంతోనే మీరు ఇలా ఈ మద్యాన్ని మళ్ళీ ప్రారంభించారు. కాబట్టి దయచేసి వెంటనే నేను కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తున్నాను, మీరు వెంటనే ఈ మద్యాన్ని అమ్ముకోవాలి. ఎందుకంటే ఆపాలి. ఎందుకంటే మొన్న ఒక్క రోజుకే 100 కోట్ల మద్యాన్ని మీరు ఆల్రెడీ ప్రారంభించారు. అదే రకంగా ఇవాళ లెక్కలు చూసుకుంటే 450 కోట్ల వరకు ఇవాళ వరకు ప్రభుత్వం నుంచి ఈ మద్యం అమ్మకాలు అన్నీ కూడా వాళ్ళు స్టాక్ అంతా కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు అంటే ఈ మద్యాన్ని వల్ల ఇంకా ఈ కోవిడ్-19 కేసెస్ని ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారా అని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మీరు వెంటనే ఈ మద్యపానాన్ని ఏదైతే ఉందో దాన్ని వెంటనే నిషేధించాలి. అదే రకంగా ఏదైతే లాక్డౌన్ ఉందో 27 వరకు 28 వరకు మీరు ఏదైతే ప్రకటించారో దాన్ని కఠినంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడే రోడ్ల మీద చూస్తుంటే మొత్తం సిగ్నల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి, జనాలంతా బయటకు వచ్చేసారు, ఎవరు మాస్కులు వాడతలేరు. కాబట్టి దయచేసి కేసీఆర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ రకంగా అయితే ఈ 45 రోజుల నుంచి మనం కష్టపడి ఏదైతే ఈ లాక్డౌన్ని మనం విజయవంతంగా చేసినామో రాబోయే రోజుల్లో అదే రకంగా ముందుకు తీసుకెళ్లాలి, అందరూ కూడా పాటించాలని చెప్పి నేను కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని రాష్ట్రాల్లో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు చాలా తగ్గినాయి. సూర్యాపేటలో కేసులు రాత్రికి పెరిగితే తర్వాత రోజు నుంచి కూడా కానరావట్లేదు. హైదరాబాద్లో కూడా అలాగే చెప్తున్నారు, నిజమైన దీని మీద స్పందన ఎలా ఉంటుంది? 100% వాస్తవం అండి. ఎక్కడ కూడా కేసులు మీరు చూడండి, దేశం మొత్తంలో చూస్తే కూడా ఎన్ని కేసులు వీళ్ళు ఇంతవరకు చూశారు, దాంట్లో ఎన్ని పాజిటివ్లు వచ్చాయి. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కేసులు తక్కువ చూపించడానికి కోసమే ఇవాళ ఈ కేసీఆర్ గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఏదైతే మీరు పక్క రాష్ట్రంలో చూడండి, ఆంధ్రప్రదేశ్లో సుమారు ఎన్నో వేల కేసులు అవుతున్నాయి, అక్కడ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. మళ్ళీ మీరు ఎందుకు దాచిపెడతారో అనేది మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా మాదొకటే డిమాండ్, ఇంటింటికి మీరు ఏదైతే సర్వేలు చేపిస్తారో పెద్ద పెద్ద సర్వేలు చేపిస్తారు కదా, అదే రకంగా మీరు ఇంటింటికి సర్వే చేయించండి. ప్రతి ఒక్క ఇంటికి మీరు ఏదైతే ఈ మిషన్ ఇచ్చి పంపించి సర్వే చేయించి వాళ్ళకి పాజిటివ్ ఉందా లేదా అని ఆ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తేనే మన కేసుల సంఖ్య అనేది బయటపడుతుంది. లేదంటే మాత్రం మీరు ఏదో తూతు మంత్రంగా దేశంలో నరేంద్ర మోడీ గారి ముందు తెలంగాణ రాష్ట్రంలో మా కేసులు తక్కువ ఉన్నాయి అని డప్పు కొట్టుకోవడం తప్ప ఇక్కడ ప్రజలకు ఏం అయ్యేది లేదు. కాబట్టి దయచేసి ప్రజలకు ఉపయోగపడే రకంగా మీరు ఈ కేసులను అందరూ కూడా మరొకసారి అందరికీ కేసులు నిర్ణయించాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. గాంధీ హాస్పిటల్లో డాక్టర్ల మీద పూల వర్షం కురిచిన నెక్స్ట్ రోజే
మరి ఈ మద్యం షాపులు ఇవ్వడం వల్ల చాలామంది డాక్టర్లు అయితేనేమి మరి అందరికీ కూడా భోజనాలు పెట్టే వాళ్ళు ఎవరైతే సేవా సంస్థలు వాళ్ళందరూ కూడా మేము ఇక మీదట చేయమని వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. వీరికి మీ స్పందన ఎలా ఉంటుంది? 100% వాస్తవం అండి. అందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే ఇలా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం, ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు పడతాయి, వాళ్ళకి తినడానికి ఏం లేదనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ సేవా కార్యక్రమాలు డాక్టర్లు కానీ అందరు స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది ముందుకొస్తారు. కానీ ఇవాళ లెక్క చూస్తే 2 రోజులకి ఏ రోజు నుంచే ఈ మద్యాన్ని ప్రారంభించారో అప్పటి నుంచి కూడా అందరూ ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనం సేవా కార్యక్రమాలు వాళ్ళకి చేసి మనం ఇస్తాం, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటికి భోజనం వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా, ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ పాడు చేసుకోవడానికి కోసం, మళ్ళీ మద్యం సేవించడానికి కోసం వాళ్ళు ముందుకెళ్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు అనేది ఆపేయడం జరిగింది. కాబట్టి నేను మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మీరు వెంటనే ఈ మద్యాన్ని మీరు ప్రారంభించడం ఏదైతే చేశారో దాన్ని వెంటనే ఆపేయాలి. లేదంటే మాత్రం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మేము ముందుకు వస్తాం. మీ సిటీ ప్రెసిడెంట్ చెప్పినట్టు మరి ఎంఐఎం కార్యకర్త మహిళ పైన అభశుభతిన మహిళ పైన చేసినటువంటి దానిపైన మీరు ఎలా ముందుకెళ్తారు మీ యొక్క మోర్చ ద్వారా? 100% అండి. భారతీయ జనతా పార్టీ పిలిపిస్తే మాత్రం పెద్ద ఎత్తున భారతీయ జనతా యువ మోర్చా హైదరాబాద్ శాఖలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, అదే రకంగా ఎంఐఎం పార్టీ ఆఫీస్ ముందే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఎప్పటివరకు అయితే ఆ ఎంఐఎం నాయకుడిని మేము ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వాడిని వెంటనే ఉరిశిక్ష వేయాలి, అదే రకంగా ఆ ఎమ్మెల్యేని ప్రోత్సహించిన ఎమ్మెల్యేని వెంటనే బర్తరఫ్ చేయాలి. అదే రకంగా ఆ ఎమ్మెల్యే ఏదైతే మా ఎస్సీ సంబంధించిన మహిళ ఒక బంగారు శృతి గారిపై ఏ రకంగా అయితే వారు వ్యాఖ్యానించారో దాన్ని వెంటనే వారు వెనుకకు తీసుకోవాలి. లేదంటే మాత్రం ఎమ్మెల్యే ఇంటిని కూడా మేము ముట్టడిస్తాం భారతీయ జనతా యువ మోర్చా ద్వారా. ఈ హెచ్చరిక నేను ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీకి, ఆ పార్టీ నాయకులకు అందరూ కూడా మేము సవాల్ విసురుతున్నాం. సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎలాంటి మత ఘర్షణలు లేవని పక్కన చెప్తుంటే మీరు ఓల్డ్ సిటీలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని కామెంట్ చేశారు. ఇది నిజమేనా? దీన్ని ఏ విధంగా? 100% అండి. ఇవాళ ఏదైతే పాత బస్తీలో ఉన్న హిందువులకు ఎక్కడ కూడా రక్షణ లేదు. ముందు హిందువుల కంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులకే రక్షణ లేదు. నిన్న చూశారు, ఒక నాయకుడు పోలీసులను ఆపి లా అండ్ ఆర్డర్ ఆపి ఆయనకు వార్నింగ్ ఇస్తుండు. నిన్న రాత్రి చూడండి మీరు, ఒక మాజీ మేయరు ట్రాఫిక్ సిఐని బెదిరిస్తుండు. అంటే ఈ ఎంఐఎం పార్టీకి ఏదైతే అసదుద్దీన్ ఓవైసీని చెప్పిండు కదా, మా కార్ స్టీరింగ్ మా చేతిలో ఉంది స్టీరింగ్ అని చెప్పి, అది వాస్తవం అండి. ఇలా ప్రజలు అదే గమనిస్తారు. ఈ ఎంఐఎం వారి అగడాలన్నీ కూడా ఎక్కువైపోయినాయి. కేసీఆర్ మాత్రం ఓటు రాజకీయాల కోసం, ఈ ముస్లిం ఓట్ల బ్యాంక్ వాళ్ళ ఓట్ల రాజకీయం కోసమే ఆయన ఏ చర్యలు తీసుకోవట్లేడు. ఆయన నిజంగానే చర్య తీసుకుంటే మేమందరం కూడా ఆయనను అభినందిస్తాం. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి. ఇలా మొత్తం ఎక్కడ చూసినా పోలీసుల పైన, అక్కడున్న ఓల్డ్ సీట్ల హిందువుల పైన అన్ని దాడులు జరుగుతున్నాయి. దీనికి ఎక్కడ కూడా కేసీఆర్ గారి నుంచి ఇంతవరకు ఒక స్పందన లేదు. హోమ్ మినిస్టర్ ఉన్నాడు కానీ ఆయన తూతూ మంత్రంగానే హోమ్ మినిస్టర్ తప్ప ఆయన ఇంటి పక్కనే ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ హోమ్ మినిస్టర్ ఇంటి పక్కనే జరిగింది. ఇంతవరకు ఆయన దాని మీద ఒక మాట లేదు, ఏం లేదు. కాబట్టి వెంటనే మేము చెప్తున్నాం సీఎం కేసీఆర్ గారిని, ఆ ఎంఐఎం నాయకుని మీద అలాగే ఎమ్మెల్యేని కూడా వెంటనే మీరు సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఒక వారం క్రితము మరి ఉన్నటువంటి మన హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఉన్నటువంటి ఆఫీసర్ అందరి చేత ఇది రంజాన్ పీరియడ్లో బండి మీద ముగ్గురు తిరుగుతున్నా కానీ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలన్నట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని మీద మీ స్పందన ఎలా? మేము అదే చెప్తున్నామండి. ఇలా భారతీయ జనతా పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఎందుకంటే దీనికన్నా ముందు ఎన్నో సందర్భాల్లో శ్రీరామనవమి వచ్చింది, హనుమాన్ జయంతి వచ్చింది, కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ హిందూ మతాలు ఎక్కడ కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ ప్రభుత్వం చెప్పిన సూచన మేరకే మేమందరం కూడా ముందుకెళ్ళినాం. కానీ ఇవాళ ఇక్కడనే మీకు అర్థమవుతుంది, ఈ టీఆర్ఎస్ పార్టీ హోమ్ మినిస్టర్ ఎవరైతుండో ఆయన ఒక మతానికి పత్తస్సు పలికే ఈ రకంగా ఆయన వాళ్ళ ఏదైతే సోదరులు ఉన్నారో వాళ్ళ కోసం వారు 3 వచ్చినా 4 వచ్చినా వదిలేయాలంటారు. మళ్ళీ అదే రకంగా మీరు ఎందుకు చెప్పలే? ఏదైతే హిందూ పండుగలు ఉండే శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇదే రకంగా చెప్పలే? కాబట్టి ఇక్కడనే మీకు చెప్తున్నాను, వారు ఒక వర్గానికి మోసమే మాట్లాడుతున్నారు తప్ప ఏదైతే ఈ సెక్యులరిజం కోసం మాత్రం వాళ్ళు ముందుకు రావట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ యువ మోర్చా వినయ్ గారు చెప్పినటువంటి విషయాలు. మరి మోడీ పిలుపు మేరకే మోడీ కిట్స్ ఇస్తున్నాము. మరి కేసీఆర్ గారు మద్యాన్ని ఓపెన్ చేపించి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. పేద ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి అమౌంట్ తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో చెప్పినటువంటి విషయాలన్నీ నిజమే. దానిపైన మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఒకసారి భారతీయ జనతా పార్టీ పిలిపించిందంటే వేల సంఖ్యలో ఆ ఉద్యమాన్ని ముందు తీసుకే అవకాశం ఉంటుందని తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.